పిఠాపురంలో శ్రీవత్సవాయి సడన్గా స్పీడ్ పెంచనోయి. ఇంతకీ ఎవరి శ్రీవత్సవాయి అనుకుంటున్నారా? శ్రీవత్సవాయి సత్యనారాయణ పద్మ, అదేనండి పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ. ఈ మధ్య రాజకీయంగా చాలా యాక్టివ్ అయ్యారు. భార్యను కుమారుణ్ణి కూడా రంగంలోకి దించారు. పిఠాపురం అంతా మనదే అంటున్నారు ఆయన. సార్వత్రిక ఎన్నికలు కనుచూపు మేరలో లేవు. స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కూడా లేదు. ఆయన టీడీపీ నేత వర్మ పిఠాపురంలో హల్చల్ చేస్తున్నారు. నియోజకవర్గమంతా కలియదిరిగి టీడీపీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహమిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో వర్మ హాట్ టాపిక్ గా మారుతున్నారు. గత నెల రోజులుగా పిఠాపురం టీడీపీ నేతలతో ప్రజలతో మమేకమవుతున్నారు వర్మ. ఇక తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్ మామూలుగా లేవు. పిఠాపురం రైల్వే గేటు దగ్గర నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని వర్మ కుటుంబం ప్రారంభించింది. ఎప్పుడూ ఒక్కడే తిరిగే వర్మ ఈసారి ఫ్యామిలీని రాజకీయాల్లోకి దింపడం చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం నియోజకవర్గాన్ని 3 భాగాలుగా విభజించిన వర్మ తాను కొన్ని గ్రామాల్లో, తన భార్య లక్ష్మీదేవి కొన్ని గ్రామాల్లో, తన తనయుడు గిరీష్ వర్మ కొన్ని గ్రామాల్లో పర్యటించారు. పార్టీ జెండాలు ఎగరేశారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తాను పోటీ చేస్తానని ఇప్పటికే చెప్పుకుంటున్నారట వర్మ. అందుకే ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా పార్టీని బలోపేతం చేసే విధంగా తన కార్యాచరణ ఉంటుందంటున్నారు వర్మ. గత ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశానన్న వర్మ వచ్చే ఎన్నికల్లో తనకు పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుందంటున్నారు. 2029 ఎన్నికల్లో వర్మ కుటుంబం నుంచి ఒకరు పోటీ చేయడం ఖాయమంటున్నారు అనుచరులు.